శ్రీమాత నమః. కుంభమేళ ముగిసింది శివరాత్రితో. యోగి ఆదిత్యనాథ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారు గంగమ్మ తల్లికి పూజలు చేసి, నరేంద్ర మోడీ గారు అయితే ఏదైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించండి అని గంగమ్మ తల్లిని అడగడమే కాకుండా భక్తులను ఉద్దేశించి కూడా అడిగారు, దయచేసి నన్ను క్షమించండి ఏవైనా పొరపాట్లు జరిగి ఉండుంటే అని. ప్రపంచ విఖ్యాతిగాంచిన ఒక మహానుభావుడు, నిజంగా చెప్పాలి అంటే మన హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నారు. అలాంటి ఆయన క్షమించండి అని అడిగారు అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు అలా అడగక్కర్లేదు, కానీ అడిగారు అంటే అది ఆయన సంస్కారం. ఆ సంస్కారాన్ని గుర్తించే సంస్కారం మనకు ఉండదులేండి. అందుకే బురద జల్లడానికి చాలా ప్రయత్నించారు. కుంభమేళాలో జరుగుతున్న ఏర్పాట్ల గురించి ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగానే మాట్లాడేశారు, కానీ ఏం చేయలేకపోయారు కదా. దిగ్విజయంగా మహద్వైభవంగా జరిగింది. భగవంతుడు అనుగ్రహం వల్ల ఎక్కువగా నష్టం ఏం జరగకుండా పూర్తయిపోయింది. ఈ కుంభమేళ పూర్తయిపోయిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారు ఏం చేశారో తెలుసా? త్రివేణి సంగమానికి వచ్చి అక్కడ పూజలు చేసి గంగమ్మకి క్షీరాభిషేకం చేసి, భక్తులు విడిచేసిన బట్టలు ఉంటే అక్కడ ఆ బట్టలని కొన్నింటిని ఉతికి అక్కడ రోడ్లన్నీ కాస్త శుభ్రం చేశారు. పారిశుద్ధ్య కార్మికులతో పాటుగా అక్కడికి వచ్చిన భక్తులకి అభివాదం చేశారు. అలా చెయ్యాలి అంటే ఎంత పెద్ద మనసు ఉండాలి చెప్పండి. ఆయన అవేం ఉతకక్కర్లేదుగా, అక్కడేం శుభ్రం చేయక్కర్లేదుగా, వచ్చి కాస్త అలా 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 చూసేసి కెమెరాకు ఫోజిచ్చి వెళ్ళిపోవచ్చుగా, కానీ చెయ్యలేదు. ఎందుకంటే ఆయన కూడా భగవద్భక్తుడు కాబట్టి, ఒక మఠాధిపతే ముఖ్యమంత్రిగా మారిపోయారు కాబట్టి ఆయనకి ఎలా ప్రవర్తించాలి అనేది తెలుసు. ఇంకా మిగిలిన ఏ మంత్రులైనా అక్కడికి వచ్చి అలా నమస్కారాలు చేసి పూజలు చేసి ప్రజలను ఉద్దేశించి ఏవైనా పొరపాట్లు జరుగుండుంటే అని అడుగుతారా? అడగలేరు. అడిగే సంస్కారం వాళ్ళకి ఉండదు. ఎందుకంటే అలా అడగాలి అంటే పెద్ద మనసు ఉండాలి. అలాంటి పెద్ద మనసు ఈ బురద చల్లే వాళ్ళకి ఎలాగో ఉండదు కదా, అది మనకు కూడా తెలుసు. అక్కడ ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేశారో తెలుసా? 15,000 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేశారు. వాళ్ళందరికీ నేను కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు వాళ్ళు అక్కడ లేకపోతే 66,21,00,000 మంది వచ్చి అక్కడ స్నానం చేశారు కదా, మరి ఆ పారిశుద్ధ్య కార్మికులే లేకపోతే, వాళ్ళ డ్యూటీని వాళ్ళు సరిగ్గా చేయకపోతే ఈ పాటికి అల్లకల్లోలం అయిపోయి ఉండేది కదా. అలా కాకుండా ఈ పారిశుద్ధ్య కార్మికులు అలాగే హెల్త్ వర్కర్లు చేసిన సేవ నోటితో చెప్పలేం. వాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా మనం రుణపడే ఉంటాం. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఏం చేశారు అంటే, ఈ పారిశుద్ధ్య కార్మికులకి 9,000 నుంచి 11,000 వరకు జీతం ఉంటుందిట. కానీ ఇప్పుడు ఏప్రిల్ నుంచి 16,000 వరకు జీతం పెంచారు. అంటే దాదాపుగా ఒక 50% జీతం పెంచుతామని చెప్పి అన్నారు. అంతేకాకుండా వాళ్ళకి 10,000 రూపాయలు బోనస్ ఇచ్చారు. ఇస్తూ ఏదో ఇచ్చేసాం, వాళ్ళు చేశారు కదా మేము చేసేసాం అని చేయలేదు. వాళ్ళందరూ అక్కడ కూర్చుని భోజనం చేస్తుంటే యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అక్కడ కూర్చుని భోజనం చేశారు. అది ప్రేమను చూపించడం అంటే. ఈ పారిశుద్ధ్య కార్మికులు ఏదో డబ్బులు వస్తాయని చేయలేదు, వాళ్ళు కూడా ప్రేమతో చేశారు కాబట్టే అన్ని కోట్ల మంది అక్కడికి వచ్చినా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలందరూ చక్కగా స్నానాలు చేసుకుని బయటకు వెళ్లారు. అలాగే పోలీసులు 75,000 మంది పోలీసులు అక్కడ పనిచేశారు. ఆ 75,000 మంది పోలీసులని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకి కూడా 10,000 రూపాయలు బోనస్ ఇస్తూ ఒక వారం రోజులు సెలవుని అదనంగా ప్రకటించారు. పోలీసులకి ఒక్క పూట సెలవు ఇవ్వాలి అంటేనే చాలా భయం వేస్తుంది, ఎందుకంటే పరిస్థితులు అనుకూలించవు కాబట్టి. కానీ ఒక వారం రోజుల పాటు వాళ్ళ కుటుంబాలతో వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు అన్నారంటే, అక్కడ పోలీసులు 45 రోజుల పాటు కుటుంబాన్ని వదిలేశారు, నిద్రపోలేదు, తిండి తినలేదు. ఈ సేవను గుర్తించి కదా ఆయన అలా చేశారు. గుర్తించి వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ వాళ్ళకు కూడా మెడల్స్ ఇచ్చారు. ఒక పని చేస్తే మనం డబ్బులు ఇస్తాం, డబ్బులు ఇవ్వడం గొప్ప కాదు, ప్రేమను చూపించడం గొప్ప. ఒక ప్రభుత్వ అధికారి వాళ్ళందరినీ వాళ్ళ సేవని కొనియాడుతూ మీరు లేకపోతే ఇవన్నీ జరిగి ఉండేవి కాదు, పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుని వాళ్లతో పాటు అక్కడ గడిపారు అంటే ఏ ముఖ్యమంత్రికి అది సాధ్యమవుతుందో చెప్పండి. 7,500 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు ఈ కుంభమేళ సౌకర్యాలని చేయటం కోసం. 3.5 లక్షల కోట్లు ఆదాయం వచ్చిందట.
అందుకే కదా ఈ ప్రయాగరాజ్ కుంభమేళ మీద ఎంత మందో కళ్ళు పడిపోయి ఏదైనా జరిగితే బాగుందని కాచుకుని కూర్చున్నారు. కానీ మనం ధర్మ మార్గంలో వెళ్తూ అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ వాళ్ళు చేసింది ఏంటి? హిందూ ధర్మం కోసం వాళ్ళు పాటుపడుతున్నారు. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నప్పుడు భగవంతుడు చూస్తూ ఊరుకోడు కదా, సహకారాన్ని ఇస్తారు కదా. సహకారాన్ని ఇచ్చారు. కాస్త చిన్న చిన్న ఇబ్బందులు జరిగాయి. ఒక 30 మంది ప్రాణాలు కోల్పోయారు. అది నిజంగా చాలా బాధాకరమైన విషయమే. కానీ 66 కోట్ల మంది అక్కడికి వచ్చి స్నానం చేశారు అంటే మిగతా వాళ్ళకి ఆ విషయాన్ని కూడా తెలియకుండా, ఎవరు భయపడకుండా, బెంబేరెత్తిపోకుండా అక్కడికి వచ్చి స్నానం చేసేలాగా నేనున్నాను, మీరందరూ రండి, భయపడకండి అని ఒక తండ్రిలాగా వాళ్ళందరూ అక్కడ సేవలు చేశారు అంటే వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కరించడం తప్ప ఇంకేం చేయగలని చెప్పండి. ఈ కుంభమేళ ప్రారంభం అవడానికి ముందే 2 సంవత్సరాల నుంచే వాళ్ళు ప్లానింగ్ చేశారు. 6 నెలల నుంచి మాత్రం, కుంభమేళ మొదలవడానికి 6 నెలల నుంచి మాత్రం అసలు అవిశ్రాంతంగా అక్కడ ఎన్ని ఏర్పాట్లను చేశారు. కుంభమేళ అయిపోయిన తర్వాత కూడా అక్కడ బాణసంచాలవన్నీ వేస్తూ అద్భుతంగా దీపాలతో అలంకరణ చేస్తూ నమస్కారం చేసుకుంటూ ఎంత భక్తి భావంతో ఈ కుంభమేళ కార్యక్రమాన్ని వాళ్ళు ముగించారు. మన హిందూ ధర్మం మీద ఎవరికైతే ప్రేమ ఉంటుందో వాళ్ళని మనం సపోర్ట్ చేస్తాము అని అనుకోండి, మన హిందూ ధర్మం మిగిలి ఉంటుంది. మనల్ని విడదీయడానికే ప్రయత్నించే ప్రతి వాళ్ళని మనం పక్కకి నెట్టి పాడేయాలి. అలా నెట్టి పాడేయలేదు అని అనుకోండి, మనం భారతదేశంలో ఉండలేం. అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు, నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టే ఇంకా భారతీయులుగా మనం బ్రతికి ఉన్నాం. హిందూ అని చెప్పుకుంటూ, బ్రాహ్మణ్ అని చెప్పుకుంటూ, ఒక మంత్రి అని చెప్పుకుంటూ, అన్ని కబుర్లు చెప్పుకుంటూ, మరి పరాయి మతస్థుల మసీదులకు వెళ్లి నమస్కారాలు చెప్పుకుంటూ, అక్కడికి వెళ్లి చాదర్లు సమర్పించుకుంటున్న వ్యక్తి మరి కుంభమేళాకు వచ్చి ఎందుకు స్నానం చేయలేకపోయారో కదా. అలా పరాయి మతస్థుల దగ్గరికి వెళ్లి అక్కడ నమస్కారాలు చేసుకుంటూ వాళ్ళ సమాధులకు మొక్కిన అతనికి మనం సపోర్ట్ చేస్తాం. పాపం బహుశా తప్పిపోయి ఉంటాడు ఆ మహానుభావుడు. కుంభమేళాలో తప్ప మిగతా చోట్ల కనబడతాడు అతను. అలాంటి వాళ్ళని మనం సపోర్ట్ చేసుకుంటాం. హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులని మనం పక్కకి నెట్టేస్తాం. హిందూగా బ్రతకాలి అంటే, మన దేశంలో ఇంకా హిందుత్వం ఉండాలి అంటే హిందుత్వాన్ని కాపాడే వాళ్ళకి మనం సపోర్ట్ చేద్దాం. ప్రజలందరినీ క్షమించండి అని అడిగారు అంటే ఆయన పెద్ద మనసు. అలాగే అక్కడ పనిచేసిన వాళ్ళందరినీ పొగుడుతూ వాళ్ళతో కూర్చుని భోజనాలు చేసి వాళ్ళకి నేనున్నాను అని చెప్పి ప్రేమగా భుజం తట్టి ఒక తండ్రిలా ప్రవర్తించారు అంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారిని మనం మెచ్చుకోకుండా ఉండగలమా చెప్పండి. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, మన భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ ఔరా అంటూ చూస్తూ ముక్కున వేరేసుకుని వీళ్ళ సంప్రదాయాలు ఇంత గొప్పవా అన్నట్లుగా చెయ్యాలని, ఆ భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.